వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సంఖ్యా విశారద, సంఖ్యా రత్న, అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత, ప్రముఖ న్యూమరాలజిస్ట్ నెహ్రూ గారి కుమారుడు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. మీ పేరులో ఒక చిన్న మార్పుతోటి విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి సమస్యలకు ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారం చూపిస్తారు. అయితే ఈ రోజు మనం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అడిగి డెస్టినీ నెంబర్ 4, బర్త్ నెంబర్ 4 ఉంటే లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అయితే ఈ రోజు మనం కిరణ్ నెహ్రూ గారి మాటల్లో అడిగి చూస్తున్నాం. నమస్తే సార్. నమస్తే నాన్న. సో ఈరోజు ఇంకొక బర్త్ 4 ఉండి డెస్టినీ 4 ఉంటే ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. సో మన న్యూమరాలజీ ప్రోగ్రామ్స్ కూడా మీ అందరినీ మోటివేట్ చేయడానికి ఉద్దేశంతో నేను ఎంత బిజీగా ఉన్నా కూడా ఐఎమ్ టేకింగ్ సో మచ్ ఆఫ్ టైమ్ టు మోటివేట్ యూ టువర్డ్స్ న్యూమరాలజీ, టు మేక్ యూ మోర్ ఇన్ఫర్మేటివ్ అబౌట్ న్యూమరాలజీ. అంటే మీకు న్యూమరాలజీ గురించి ఎక్కువ నాలెడ్జ్ చాలామంది నాకు చెప్తున్నారు, మీ ప్రోగ్రామ్ చూశాక మాకు చాలా నాలెడ్జ్ వచ్చింది, సో మాకు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నాం, పేరంటే ఎంత ఇంపార్టెంట్ తెలుసుకున్నాం. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే నాన్నగారు 40 ఏళ్ల కష్టం ఈ న్యూమరాలజీలో, ప్రతి ఒక్కరికి న్యూమరాలజీ విలువ తెలియడానికి ఈ అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పేరు అవసరం. మంచి పేరు ఉంటే ఖచ్చితంగా మంచి జరుగుతుందండి, దాంట్లో డౌట్ ఏం అక్కర్లేదు. కొన్ని పేర్లు బాగుంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ విష్ణువర్ధన్ పేరు బాగుంది అనుకుందాం, విష్ణు అంటున్నారు. విష్ణువులో ఒక ఐయు వల్ల లైఫ్ ఉల్టా అయిపోతుంది. ఒక ఐయు ఎవరి పేరులో వచ్చినా, అది చిరు కావచ్చు, సూరి కావచ్చు, యూవి కావచ్చు, పులి సినిమా కావచ్చు, నిప్పు సినిమా కావచ్చు, ఇట్స్ గెటింగ్ రివర్స్. సో యువరాజ్ సింగ్ బాగుంటే యూవి, ఐయు రివర్స్. సో ఈరోజు మీకు ఒక డేట్ ఆఫ్ బర్త్లో 4 బర్త్ ఉండి డెస్టినీ 4 ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది, సో మనం ఇచ్చిన అబ్బాయి ఎలా ఉన్నారు. సో 4 అనేది అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రాహు. ఈ 4న పుట్టిన వాళ్ళకి తెలివి ఎక్కువ, నిజాయితీ ఎక్కువ, కష్టపడే గుణం ఎక్కువ, అదృష్టం తక్కువ. సో ఏ 4 కానీ 13 కానీ 22 కానీ 31 పుట్టిన వాళ్ళు మనం మాట్లాడిస్తే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు, నాకన్నా తెలివి నాకన్నా తక్కువ ఉన్న వాళ్ళు నాకన్నా పై పొజిషన్లో ఉన్నారు సార్, నేను వాళ్ళ దగ్గర లెక్కలు రాసుకుంటున్నాను, నా తెలివిని వాళ్ళు వాడుకుంటున్నారు, బట్ నాకు రావాల్సింది ఇన్కమ్ రావట్లేదు, నాకు రావాల్సినంత హ్యాపీనెస్ లేదు, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ మై లైఫ్. ఎందుకంటే వాళ్ళకి నిజాయితీ ఉంది, కష్టపడే గుణం ఉంది, తెలివి ఉంది. ఆ తెలివిని వేరే నంబర్స్ వాళ్ళు వాడుకుంటారు, 4 వాళ్ళ తెలివిని. సో 4లో పుట్టిన వాళ్ళు కానీ పేరు కానీ బాగుంటే సక్సెస్ ఫాస్ట్గా వస్తుంది. అలా 4లో పుట్టిన వాళ్ళు పేర్లు బాగుండేది 30 to 40% మాత్రమే ఉంటాయండి. నేను చూసిన 4లో వాళ్ళు చాలా, ఇప్పుడు సినిమా ఫీల్డ్ ఎక్కువ ఉంటారు, వాళ్ళ పేర్లు బాగున్నాయి కాబట్టి వాళ్ళు హీరోలు అయ్యారు. 4 కానీ 13 కానీ 22 కానీ 31 కానీ యాక్చువల్ పేర్లు బాగాలేవు, మార్చుకున్న పేర్లు. లైక్ ఘట్టమనేని శివరామకృష్ణ 31న పుట్టారు ఆయన. కృష్ణ అని పెట్టుకున్నాక ఆయన సూపర్ స్టార్ అయ్యారు. శివశంకర్ వరప్రసాద్ 22న పుట్టారు. చిరంజీవి అన్నాక ఆయన మెగాస్టార్ అయ్యారు. ఇలా 4లో పుట్టిన ప్రతి ఒక్కరు 13, 21 దే ఆర్ లక్కీ. ఈవెన్ శ్రీదేవి కూడా చిన్నప్పుడు పేరు వేరే, శ్రీదేవిని మార్చాక ఎస్ లెటర్ అప్ అండ్ డౌన్, తొందరగా డబ్బులు చూపించేది ఎస్, తొందరగా కింద తోసేసేది ఎస్. డబ్బు నిండా డబ్బు ఉంటుంది, ఎంటీ పాకెట్స్ ఉంటాయి. సావిత్రి అన్హ్యాపీ ఎండింగ్. సో ఈ 4, 13, 22, 31 పుట్టిన వాళ్ళకి లక్కీ స్టోన్ ఒక గోమేధికం వేసుకుంటే ఈ రావు ప్రభావం తగ్గిస్తుంది. బర్త్ 4 ఉండి డెస్టినీ 4 ఉంటే డబుల్ టైం లక్కీ, డబుల్ టైం హానెస్ట్, డబుల్ టైం కష్టాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆ డోస్ ఇంకా పెరిగింది. అండ్ పొరపాటున వీళ్ళ పేరు మళ్ళీ 4 లెటర్స్, లైక్ అజయ్ అని ఒక అబ్బాయి నేను కలిసాడు 4/4లో, పుట్టింది 4, డెస్టినీ 4, మంత్ 4, ఆయన పేరులో 4 లెటర్స్. సో రాహుకి రాహు చాలా ఇది ఘోరమైన నంబర్స్. అజయ్లో ఎంత కష్టపడ్డా అబ్బాయికి ఒక జాబ్ సెటిల్మెంట్ లేదు, ఎక్కడ వెళ్ళినా కూడా 1 month 2 months 3 months ఈయన మానేయడమో వాళ్ళు మానిపించడమో, ఈయన నచ్చకపోవడమో వాళ్ళకి నచ్చకపోవడమో, ఫైనల్గా ఏమంటే పేరెంట్స్ వర్ నాట్ హ్యాపీ. సో వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చారు, సరే ఈ అబ్బాయి మీద మాకు చాలా బెంగ ఉందని అబ్బాయి పేరుని 5 లెటర్స్లో పెట్టించాను. ఈ 4/4 వాళ్ళకి విరుగుడు అమృతం 5 అక్షరాల పేరు, వీలైనంత వరకు 90% ఇట్స్ గివ్స్ అ టాప్ సొల్యూషన్ అన్నమాట. 5 అంటే పంచభూతాలు. ఎక్కడైనా సరే ఏ రంగంలోనే సరే రాణించేది 5 నెంబర్ అండి. పాలిటిక్స్ తీసుకోండి, 1 వాళ్ళు దే కెన్ బి ఏ లీడర్ అండి. ఏ రంగంలోనో లీడర్గా ఉండొచ్చు, పాలిటిక్స్ కావచ్చు.
బిజినెస్లో నంబర్ 1 వాళ్ళు ఇంకొకరితో క్లబ్ అయితే బాగా ఉంటారు, కానీ ఇండివిజువల్గా ఏంటంటే వీళ్ళు డామినెంట్ క్యారెక్టర్స్ 1 వాళ్ళు. వేరే వాళ్ళ మాట వినరు, వీళ్ళు చెప్పినట్టే వేరే వాళ్ళు వినాలి. పాలిటిక్స్ అయితే బాగా చల్లుతుంది అది. బట్ బిజినెస్లో అలా ఉండదు. బిజినెస్లో బాగా రన్ చేసిన 5వ నంబర్ వాళ్ళు. రతన్ టాటా 23, రాహుల్ బజాజ్ 23. ఈ 5 వాళ్ళు పాలిటిక్స్లో కూడా నంబర్ 1. కేసీఆర్ గారు 23, చంద్రబాబు గారు 32, మన నరేంద్ర మోడీ గారు 41. సో ఈ మన జగన్ గారి పేరులో 5 లెటర్స్. సో 5 అనేది ఏ రంగంలో అయినా సరే, బిజినెస్, పాలిటిక్స్, సినిమాలు తీసుకుంటే అనుష్క 23, సమంత 23, సినిమా యాక్టర్ శ్రీకాంత్ 23, నాన్నగారి క్లయింట్ శ్రీకాంత్ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ బ్యాక్ కలిచారు. సో అలా తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా 5 నంబర్ వాళ్ళు ఏ రంగంలో అయినా రాణించేస్తారు. సో 4/4లో పుట్టిన వాళ్ళని 5 లెటర్స్లో కానీ మనం పెట్టగలిగితే అద్భుతమైన ఫలితాలు, ఆరోగ్యం బాగుంటుంది. దాంతోడు ఒక గోమేధికం మోర్ దెన్ 2 క్యారెట్స్, 2 కన్నా తక్కువ సైజు ఉంటే పని చేయదు. మిడిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్ బంగారులో కానీ వెండిలో కానీ ధరిస్తే వీళ్ళకున్న నెగిటివిటీస్ అన్నీ ఆ డిలేస్ పోయి ఈ 5 వల్ల స్పీడ్ అందుకుంటుంది అన్నమాట. అందుకే 5 లెటర్స్లో లాక్మే, పియర్స్, పాండ్స్, విప్రో కంపెనీ కానీ, ఎక్సైడ్ బ్యాటరీస్, పెప్సీ ఇలా తీసుకుంటే 5 లెటర్స్ ప్రతి కంపెనీ పెద్ద హిట్ అవడం కూడా పంచభూతాలు దీవెనలే. సో ఈ అజయ్ గారు మన పేర్లో ఇచ్చి కరెక్షన్ వచ్చిన తర్వాత జాబ్ సెటిల్మెంట్ వచ్చింది. ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ నేను కొన్ని ఏళ్లగా ఈ న్యూమరాలు చెప్తున్నాను. ప్రతి క్లయింట్ మన క్లయింట్ సక్సెస్సే. ప్రతి క్లయింట్ నాకు సక్సెస్. ఎందుకంటే నిన్న మొన్న కూడా చాలామంది నాకు ఫోన్స్లో, నేను ఈవినింగ్ ప్రతిరోజు మార్నింగ్ నుంచి క్లయింట్స్తో మాట్లాడలేను కాబట్టి 9 to 5 వరకు వర్క్ చేసుకుంటాను. యూట్యూబ్ ప్రోగ్రామ్స్ చేయడం కానీ నా రొటీన్ వర్క్ అని చేసుకొని 5:30 to నైట్ 9 వరకు క్లయింట్స్తో మాట్లాడుతుంటాను. నా ఓల్డ్ క్లయింట్స్, ఆ కరెక్షన్ తీసుకుని డౌట్స్ ఉన్న క్లయింట్స్, డౌట్స్ క్లారిఫికేషన్ వాడుతున్నాను. ఈ టైంలో నాకు ఈ సక్సెస్ వినడం ద్వారా చాలా ఆనందంగా ఉంటుంది. అలసిపోయినా, గొంతు నొప్పి వచ్చినా, ఈవినింగ్ నైట్ 9:30 మొత్తం నోరు నేల కూడా నొప్పి వచ్చేస్తుంటుంది. బట్ ఈ సక్సెస్ స్టోరీసే ఇన్స్పిరేషన్. ఎంత కష్టపడి మనం ఈ న్యూమరాలు నాకు కూడా అడుగుతుంటారు, తగ్గించు, క్లయింట్స్ని తగ్గించు, ఎక్కువ మంది చెప్తున్నావు తగ్గించు అని. ప్రతి ఒక్కరు నా పీరియడ్లో, నా జీవితకాలంలో ఎంతమంది తీసుకోగలిగి ఎంతమంది సక్సెస్ అయితే నా జీవితం అంత ధన్యం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది నెగిటివ్ న్యూమరాల్స్ దగ్గరికి వెళ్ళి, సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నెగిటివ్ రిజల్ట్స్ పొంది, అరే న్యూమరాలజీ అంటే మేము ఏదో బాగుంటుంది అనుకున్నాము, మాకు పనిచేయాలి అనుకుంటున్నారు. మీరు ఏ వ్యక్తిని కలిశారో దాన్ని బట్టే మీ ఫలితాలు ఉంటాయండి. మా ఇంట్లో పనిచేసిన వాళ్ళ దగ్గరికి, నా దగ్గర 5 ఏళ్ళు పనిచేసి ఆఫీస్ పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళే ఒక 10 మంది దాకా తయారయ్యారు. సో నేనైతే ఎవరికి నేర్పించలేదు కాబట్టి నాకు తెలుసు వాళ్ళకి ఏం రాదనేసి. సో చిలక పలుకులు పలికినప్పుడు అవి విని మీరు అట్రాక్ట్ అయితే ఇది మీ పేరు కాదు, మీ జీవితం, మీ లైఫ్ పాడైపోతుంది. సో ఈ జాగ్రత్తలు మనసులో పెట్టుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. చేయాల్సిందేమో డేట్ ఆఫ్ బర్త్ 1, 2, పూర్తి పేరు, ఇంటి పేరుతో సహా పూర్తి పేరు, 3 పిలిచే పేరు, ఈ 3 కలిపి నాకు పెట్టాలి. దీంట్లో ఒక్కటి మిస్ అయినా కూడా వీ కాంట్ జడ్జ్ యువర్ నేమ్. సో డేట్ ఆఫ్ బర్త్, పూర్తి పేరు, పిలిచే పేరు, ఈ మొబైల్ నంబర్స్ పెట్టండి. నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ నంబర్ 8688068888. సో దిస్ ఇస్ మై పర్సనల్ నంబర్ 8688068888. అండ్ అదర్ నంబర్స్ ఆర్ 9966000317, 9966000317, 9133789199, 9133789199. స్క్రీన్లో కనిపించే 5 నంబర్లకి వాట్సాప్ ఉందండి. మీరు ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా కూడా ఒకవేళ వాయిస్ ఇబ్బందిగా ఉంటే టైప్ అన్న చేసి పంపిస్తాను. 90% ఐ ట్రై టు గివ్ మై వాయిస్. అండ్ పేరు బాగున్న వాళ్ళకి చాలా బాగుంది అని చెప్పేస్తాను. యావరేజ్గా ఉంటే యావరేజ్ అని చెప్తాను. బాగాలేదు అన్నవాళ్ళు ఖచ్చితంగా పేరుని కరెక్ట్ చేసుకోండి. సర్టిఫికెట్లో మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చే ఈ పేరుని మీ ఇంటి మెయిన్ డోర్కి పెట్టుకొని, అంటే మెయిన్ డోర్ పెట్టడం పంచభూతాలు చూపిస్తున్నాం. ఈ కొత్త స్పెల్లింగ్ని ఆటోమేటిక్గా నెగిటివ్ వైబ్రేషన్స్ ఆగిపోతాయి. డైలీ నేను చెప్పినట్టు ఈ పేరుని కోర్స్ రాయడం, నేను చెప్పినట్టు లక్కీ స్టోన్ వేసుకోవడం, నేను చెప్పిన లక్కీ కలర్స్, లక్కీ డేస్ ఫాలో అవ్వడం, అన్లక్కీ డేస్లో ఇంపార్టెంట్ పనులు చేయకపోవడం, లక్కీగా ఉంటారు. అండ్
అపాయింట్మెంట్కి ఒక పర్సన్కి 3,200 ఫీజు ఉంటుందండి. ఇది ఓన్లీ వన్ టైం ఫీ. మళ్ళీ మీకు ఫ్యూచర్లో ఏ డౌట్ వచ్చినా మళ్ళీ ఫీజు ఉండదు. నేను లాస్ట్ 23 ఇయర్స్గా నా ఓల్డ్ క్లయింట్స్ ఎవరికి కూడా మళ్ళీ ఫీజు తీసుకోలేదు. ఫస్ట్ టైం చెప్పించుకున్న వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా కూడా దే కెన్ మీట్ మీ. ప్రజెంట్ వైరస్ టైం ఉంది కాబట్టి ఓన్లీ ఫోన్లో మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఫోన్లోనే సొల్యూషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫోన్లో మాట్లాడుతున్నాను. నేరుగా రావాలని అడగద్దండి. మా స్టాఫ్ని చాలామంది ఇబ్బంది పెడుతున్నారని నేరుగా వస్తాము, మేము ప్రొటెక్షన్ తీసుకుని వస్తాము, మొత్తము డ్రెస్ జాగ్రత్తగా వేసుకొస్తాం, ఫేస్ కవర్ చేసుకుని వస్తామని. దయచేసి ఈ టైం కాదండి. నేను చెప్తూనే ఉన్నాను, మేలో చెప్పాను కేసులు పెడతాయని, జూన్లో చెప్పాను, జూలైలో చెప్పాను. దిస్ కేసెస్ విల్ రైజ్ అంటిల్ ద వ్యాక్సిన్ కమ్స్. వేరే దారి లేదు. మనము జాగ్రత్తగా మన ఇంట్లో మనం ఉండి ఈ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ మనం జాగ్రత్తగా ఉంటే మనం ఈ పాండమిక్ని సక్సెస్ఫుల్గా దాటేయగలము. ఈ టైంలో రిస్క్ తీసుకోవద్దు. మనం రిస్క్ తీసుకొని ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని, భార్యల్ని, మన భార్యని కానీ పిల్లల్ని కానీ మనం బాధ పెట్టకూడదు. ఎందుకంటే మనం తట్టుకునే శక్తి ఉండొచ్చు, పిల్లలకి తట్టుకునే శక్తి ఉండదు ఈ వైరస్ని. సో దయచేసి ఓన్లీ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఫీజు కేవలం 3,200. ఎందుకంటే ఇది నేను చాలా ఏళ్ళగా పెంచలేదండి. సో బాంబేలో వాళ్ళంతా కూడా పిలుస్తున్నారు, 1 lakh ఇస్తాం, 2 lakhs ఇస్తాం పర్ నేమ్, రండి ఇక్కడికి. నేను పోవట్లేదు. ఓన్లీ మన తెలంగాణ అండ్ ఆంధ్రాలోనే ఉంటున్నాను. వీఆర్ నాట్ గోయింగ్ టు హైక్ ద ఫీజ్. అండ్ ఒక్కసారి చెప్పించుకున్న వాళ్ళకి లైఫ్ టైం మళ్ళీ ఫీజు ఉండదు. లైఫ్ టైం నేను గ్యారంటీ ఉంటాను. అండ్ పేర్లో రాంగ్ నెంబర్స్ ఉన్న వాళ్ళు వెంటనే కరెక్ట్ చేసుకోవడానికి తీసుకోండి. ఎందుకంటే ఆ నెగిటివ్ మనం ఓపెన్ చేసి ఆ పేరుని మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెగిటివ్ ఓపెన్ అయినాక అర్లీగా కరెక్షన్ చేసుకోకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ ద నెగిటివిటీ. అండ్ నిక్ నేమ్స్ వాడడం స్టాప్ చేయండి. దయచేసి నిక్ నేమ్స్ వాడకండి. అండ్ నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. లైఫ్ అంతా సక్సెస్ఫుల్గా జీవించండి. మన పేరులో ఉన్న బలమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఒక రాంగ్ నంబర్ వల్ల లైఫ్ పాడైపోతుంది. మనం మంచిగా ఉన్న, మంచి నేచర్ ఉన్న, పేరులో బలం లేకపోవడమే మన ఓటమికి కారణం. సో కరెక్ట్ యువర్ నేమ్ అండ్ బీ ప్రొటెక్టెడ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సో చూసారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056. అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726. అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317. ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199. ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317. సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777. ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి, ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.